హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న వీడియోతో పల్లెల్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఎందుకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు అని చూపించడానికి చిన్న వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నారంటే వాళ్ళకి ఎటువంటి కెమికల్స్ లేకుండా మ్యాక్సిమం పొల్యూషన్ లేకుండా ఉండే జీవనాన్ని గడుపుతున్నారు. వాతావరణం వాళ్ళ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ఎంత బాగుందో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో చూడండి, ఇప్పుడు మీకు టమోటా తోట చూపిస్తున్నాను. ఈ తోట అయితే చాలా హెల్తీగా ఉంది. ప్లాంట్స్ పెట్టి మినిమం 20 to 30 days అయి ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇవి ఆల్రెడీ స్టిక్స్ పెట్టేశారనమాట. వీటికి మన సైడు, ఆంధ్ర సైడు చాలా బాగా చేస్తారనమాట టమోటా పంట. ఒక రైతు లక్షాధికారి కావాలన్నా, భిక్షాధికారి కావాలన్నా, పంటలో త్వరగా వచ్చేది ఏదైనా ఉంది అంటే, ఒక రైతు ఎదగాలన్నా, ఒక రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిన వాళ్ళు ఈ టమోటా పంట చేసిన వాళ్ళే అయిన వాళ్ళు ఉన్నారు. సో చుట్టూ వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఈ అట్మాస్ఫియర్ చూసే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. మెయిన్ టమోటా పంట మనం పెట్టేటప్పుడు సీడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నర్సరీస్ నుండి తెచ్చుకునేటప్పుడు దాన్ని కరెక్ట్గా చూస్ చేసుకొని తీసుకొని వచ్చి పెడితేనే పంట బాగా తీసుకోగలుగుతారు. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ టమోటా పంటలో. ఎక్కువ పంట పెట్టి నష్టపోయి మొత్తం కూలీలకే సరిపోయి వాళ్ళు పెట్టిన పంటలో పెట్టుబడి రాకుండా బికారులైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది చేయాలన్నా రైతు ఆచి తూచి చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇదిగో ఇదైతే వాక్కాయ చెట్టు అనమాట. దీన్ని చెర్రీ ప్లాంట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు పల్లెల్లో కూడా ఆల్మోస్ట్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్స్గా ఉండటం, బయట జాబ్ చేసే వాళ్ళు ఉండటం, ఈ విధంగా వచ్చేటప్పుడు తీసుకొస్తున్నారు. ఇదిగో చూడండి వాక్కాయలు ఎంత బాగున్నాయో. ఇవి బాగా పండిన తర్వాత వీటి నుండే చెర్రీస్ని తయారు చేస్తారు. సో నేనైతే ఈ చెట్టును చూడంగానే వీడియో తీయాలనిపించింది, తీసుకున్నాను. ఆయన ఓనర్ చాలా మంచి అతను ఉన్నట్టున్నారు, పొలంకి సంబంధించిన అతను. ఇదిగో పళ్ళు కూడా కొన్ని కోసుకోండి అమ్మ, మీకు కావాల్సి ఉంటే అని చెప్పారనమాట. సో నాకు కొద్దిగా కోసుకున్నాను. ఇవి మెయిన్ మనము పల్లీలు పచ్చడి చేయాలన్నా దాంట్లోకి చింతపండు ప్లేస్లో ఇవి వేయచ్చు, పప్పుకు వాడుకోవచ్చు. పచ్చళ్ళు పెట్టేటప్పుడు చింతపండు లేకుండా వాక్కాయలు యూజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.